నీచంగా నేను ఎప్పుడైనా మాట్లాడానా సార్? ఏమ్మా నీచంగా నేను ఎప్పుడైనా మాట్లాడానా సార్? ప్రతి అందరూ అడుగుతున్నాను నేను. చూడండి అక్కడ ఏముందో. దొంగ లంచ కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు శరబార్జు పవన్ కళ్యాణ్ సిగ్గులేని నా కొడక. పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకల్లో. ఒక ఆడదాన్ని పెట్టుకుని నన్ను టీంబురా చేద్దాం ఉన్నావురా? అందరూ నీలా ఉండరు. నెవర్. నువ్వు రేపే నీ సార్తో తప్పించినా సరే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఇట్ ఈస్ లాంగ్ విత్డ్రాయల్. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని సార్ అడుగుతా. బికాజ్ యువర్ పొలిటీషియన్. పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు నరుకుతారు. పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడేది? ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా. అరుస్తున్నాడు వేడు పేరు మాట్లాడుతున్నాడు. ఒరే సైకో వెతవా, ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది. సూటిగా చెప్పు, ఎందుకొచ్చావు? గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను. అయన్నొద్దు, పాయింట్కి రా. రక్త కన్నీరు పెట్టుకుంటావు. నువ్వు పాయింట్కి వస్తావా అక్కడికి నేను రమ్మంటావా? దరిద్రపు నా కొడక. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఎవరైనా వస్తురా? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిటెడ్ అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? మనిషిలో పశువాను బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటున వినా కంటికి కనిపించినా చెవికి వినిపించినా నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. టెంపర్ లేచుద్ది. నువ్వు చూడా మార్కు, నీ వెతికితాలు తీసేయి. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క. ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడు శ్రీశైలం కొట్టారు. నరుకుతారు నరుకుతారు. నరకేస్తారు. ఏ రోజు అగ్నిగా ఆత్వాడుగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్. అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్. ఏదో సరదాగా సూచన. నీచంగా నేను ఎప్పుడైనా మాట్లాడానా సార్? ప్రతి అందరూ అడుగుతున్నాను నేను, ప్రతి అందరినీ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర, ఇంక్లూడింగ్ టీడీపీ కార్యకర్తలు కూడా. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఎప్పుడన్నా అగ్రెసివ్ గా నేను చీప్ గా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని తోలేనా? మామూలు డేంజర్ కదరా. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతా. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాన్నాడే. పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ తిట్లా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాన్నాడే. పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ తిట్లా. చూడండి అక్కడ ఏముందో. పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. దరిద్రపు నా కొడక. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? నేను పవన్ కళ్యాణ్ తిట్లా. నేను పవన్ కళ్యాణ్ తిట్లా.
పవన్ కళ్యాణ్ తిడతాను నేను. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, జెన్యూన్గా ఉంది. పవన్ కళ్యాణ్ వెల్కమ్, నేను ఫస్ట్ వెల్కమ్ చెప్పాను. నువ్వు సైకో, నువ్వు నేను ఓపెన్ హార్ట్గా మాట్లాడుతున్నా, నువ్వు సైకోలాగా మాట్లాడుతున్నా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నన్ను భయపెట్టాలని చెప్తారు ఏంద్రా, ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. రెడ్డి గారు అమ్మాయి కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అంటే నోరు మీద అదర్సు కదా. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్, వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా. ఈ కథ ఏంది చూడా, ఇంకా మారడు మారడు ఏమిటి ఈ పొగడం ఏంది? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఈ కథ ఏంది చూడా, ఇంకా మారడు. ఇంకొక వీడియో కూడా చూడండి, ఆ సంజీవ్ రెడ్డి చచ్చిపోయి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి అనుకుంటారా? ఈ కథ ఏంది? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చూడు చూడండి, చూడా మొదలు పెట్టాడు అప్పుడే. చిచ్చి నవ్వటం మొదలు పెట్టాడు స్వామి. శవాల దగ్గర నవ్వు. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. శవాల దగ్గర చనిపోయిన వాళ్ళ కాడిపి నవ్వటము, అదే విధంగా వాళ్ళ బంధువులు కూడా నవ్విస్తాడు. చూడు చూడండి బా, చూడా నవ్వటం చూడు, ఇది చూడు. శవాల దగ్గర నవ్వు, శవాల దగ్గర చనిపోయిన వాళ్ళ కాడిపి నవ్వటము. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తా. దొబ్బిందేమన్నా నీకు? తోక దిగిన కోతిలాగా అరుస్తున్నావు. అదర్సు కదా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.